నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇవ్వవలసిన డబ్బులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి నాగరాజుతో పాటు మరికొందరిపై పెట్రోల్ పోసి దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నవారు వారించారు. స్వల్ప గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితులైన గజవాడ నాగరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రామాయంపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగరాజుపై కాంగ్రెస్ కార్యకర్త దాడి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రామాయంపేట పట్టణం ప్రశాంతమైన వాతావరణంలో ఉండేదని ఇప్పుడు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన దాడిని ఖండిస్తున్నామని, నాగరాజుపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ముందు దొరకదు ఏదైనా మాట్లాడుతున్నాయి కదా అవునే ఎంతమంది ఉన్నారు మీరు छोटू इधर అదే తీసుకో కళ్ళే నాకు ఫోటో ఫోరం ఉంది కదా లోపల డ్యామేజ్ అవ్వదు. ఎంత వస్తాయి
డోర్ లాక్ చేయి. కాటన్ లో రామాయంపేట మున్సిపాలిటీలో గజవాడ నాగరాజు అనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్లస్ కౌన్సిలర్ పై ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి చేయడం హేయమైన చర్య. ఇవాళ పరిస్థితి రామాయంపేట పట్టణంలో పీస్ఫుల్ గా ఉన్న రామాయంపేట పట్టణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రామాయంపేట అరాచకాలు చేసుకుంటూ రామాయంపేట పట్టణంలో ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక వైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఇవాళ రక్షణ లేకుండా పోయింది రామాయంపేట పట్టణంలో. ఇవాళ ఎవరైనా మామూలు కార్యకర్తలు కూడా ఇవాళ రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా కాంగ్రెస్ కాండవా వేసుకొని మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఏం చేసినా అధికార పార్టీలో ఉంటే మేము అడ్వాన్సు లేకుండా చేయొచ్చు, ఏది మనం అడ్డుకునేటువంటి లేడని సాంప్రదాయం తెరలేపుతా ఉన్నారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలు ఉన్నది కాబట్టి ఇవాళ మీరు అరాచకాలు సృష్టించి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇప్పటికైనా మీరు ఈ పద్ధతి మానుకోకపోతే, ఇవాళకైనా మీరు మనసు మార్చుకోకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తగిన శక్తి జరుగుతుంది. ఇవాళ ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్దల సమక్షంలో రమ్మని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రజాప్రతినిధి పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి పెట్రోల్ పోసి అతను చంపడానికి ప్రయత్నించడం దాంట్లో శూన్యం. ఇలా రామాయపట్నం ప్రజలు, రామాయపేట పట్టణంలో విజ్ఞానులు, మేధావులు, వైశ్య సంఘాలు, అన్ని సంఘాల ప్రజలు కూడా ఇవాళ దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ మేము పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రామాయపేట పట్టణంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఇలాంటి అనాగరిక చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతా ఉంది. ఐజీ గారితో కూడా జరిగింది. ఇప్పుడు మేము కూడా ఎస్పీ గారి దగ్గరికి పోతా ఉన్నాం. ఇప్పుడు